హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా నన్ను ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం వచ్చేసి ఒక 2 ఎకరాలకు గాను న్యూజిబుల్ సీడ్స్ వాళ్ళది ఆద్య అనే వెరైటీ సాగు చేస్తున్నాం మిత్రులారా. ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ నేను 8 ఎకర్స్ గాను సాగు చేశాను. మంచి ఈల్డింగ్ వచ్చింది. అంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి అధిక వర్షాలకి కొంచెం దిగుబడులు అనేవి తగ్గినాయి మిత్రులారా. ఈ సంవత్సరం వచ్చేసి ఒక 2 ఎకరాలకు గాను ఈ వెరైటీ నేను సాగు చేయడం జరుగుతుంది అనమాట. న్యూజిబుల్ సీడ్స్ ఇది ఏంటంటే మనకి పత్తి తీయడానికి ఈజీగా రావడం జరుగుతుంది. కాల పరిమితి చూసుకున్నట్లయితే మినిమం మనకి 140 డేస్లో క్రాప్ అనేది రావడం జరుగుతుంది మిత్రులారా. డ్యూరేషన్ వచ్చేసి 140 డేస్. మనకి ఎక్సలెంట్గా కూడా ఈల్డింగ్ అనేది రావడం జరుగుతుంది. మనకి వర్షాధారము అంతేకాకుండా నీటి వసతి గుండా కూడా మనం సాగు చేసుకోవచ్చు. మంచి ఈల్డింగ్ అనేది కూడా ఇవ్వగల వెరైటీ అనమాట. అంతేకాకుండా పత్తి తీయడానికి చాలా సులువుగా వస్తుంది. దీంట్లో మనకి మెయిన్ వచ్చేసి పత్తి పగిలిన వెంటనే కూడా మనం పిక్ చేసేసేయాలి. అంటే పత్తి పగిలిన తర్వాత వెంటనే అనేది దీన్ని మనం తీసుకోవాలన్నమాట. లేకపోతే ఏమవుతుందంటే ఆ పత్తి అనేది రాలిపోయే అవకాశం ఉంటుంది మిత్రులారా. ఇది ఒక్కటే అనమాట. పత్తి రావడానికి కూడా చాలా సులువుగా వస్తుంది. పత్తి తీయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. లాస్ట్ ఇయర్ నేను కూలీలను కూడా అడిగాను. చాలా ఈజీగా ఉండడం కూడా జరుగుతుంది, రావడం జరుగుతుంది అనమాట. చేతికి గుళ్ళలు గుచ్చుకోవడం అట్లాంటిది కూడా ఏమి ఉండదు. నీట్గా పత్తి అనేది చిక్కబడకుండా తొందరగా అనేది రావడం కూడా జరుగుతుంది. ఎక్సలెంట్ వెరైటీ మిత్రులారా. ఈ 2 ఎకరాలకు సాగు చేస్తున్నా. ఇది జర్మినేషన్ ఎలా ఉంది ఏంటనేది కూడా నేను మళ్ళీ ఇంకొక షార్ట్ వీడియోలో మీకు తెలియజేస్తా. ఈ వీడియో నచ్చితే తోటి రైతులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.